సో ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కొడుకులు అట్ ఏ టైం వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే వేరువేరుగా వెళ్ళినా కూడా ఇది లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయా? అయ్యో ఒక్కరేస్తే సరిపోతుంది, అందరు వెళ్ళి వేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒకరే సరే వారసులలో ఒక్క పర్సన్ వెళ్ళేసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దానికి ఏం చేయాలంటే ఇంకా మిగతా లీగల్ హెయిర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ అన్నీ కూడా వేయాలి. దాంతోపాటు రేషన్ కార్డు కూడా వేస్తే ఏంటంటే అప్పుడు తెలుస్తుంది అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. సో దాన్ని బట్టి ఓకే వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వాళ్ళందరూ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒక సర్టిఫికేట్లో నేమ్స్ అని మెన్షన్ చేసి ఉంటారు. మరొక కాలర్ అయితే ఉన్నారు, యాదాద్రి గారు మేడ్చల్ నుంచి. యాదాద్రి గారు నమస్కారం అండి. హలో చెప్పండి యాదాద్రి గారు, మీ సమస్య ఏంటండి? ఏంటి సార్, మా దగ్గర తాతలది ఒకటి ఉర్దూ డాక్యుమెంట్ వెళ్ళింది సార్. మా దగ్గర ఏం డాక్యుమెంట్ అండి? ఉర్దూ డాక్యుమెంట్. చెప్పండి. డాక్యుమెంట్ సార్, ల్యాండ్ కొన్నట్టు ఒకటి ఉర్దూ డాక్యుమెంట్ దొరికిందండి ఇంట్లో. ఓకే. దాని కాంగ్రెస్ అని చెప్పిస్తే మా తాతయ్య కొన్నట్టున్నది సార్. అయితే ఎంఆర్ ఆఫీసులు అడితే మోటిషన్ చేయించుకోలేరు కదా అని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. ఆడిపిల్ల దగ్గరికి పోతే కూడా మోటిషన్ చేయించుకోలేరు కదా, పానీ రికార్డు ఉండాలి కదా, దానికి మేము ఏం చేయలేమని చెప్పేసి అనుకొచ్చింది సార్. ఏమన్నా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫస్ట్ పాయింట్ మేడం. మేడ్చల్. ఒక పని చేయండి, మీరు ఏదైతే ఉర్దూ సర్టిఫికేట్ అన్నారో ఆ డాక్యుమెంట్ని ట్రాన్స్లేషన్ చేయించిండ్రా ఇంగ్లీష్కి? చేయించిన మేడం. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ నాకు వాట్సాప్ చేయండి. సరే సరే, మంచిది మేడం. వాట్సాప్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేయగలుగుతా. ఎందుకంటే అది ఒక్కటి సరిపోతుందా సరిపోదా అనేది మీరు చెప్పిన దాని వల్ల నాకు తెలియదు. కంపల్సరీ చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఒకసారి వాట్సాప్ చేయండి, అప్పుడు దాన్ని బట్టి చెప్తాను మీకు. సరే సరే, మంచిది మేడం. ఓకే ఓకే. మరొక కాలర్ అయితే ఉన్నారు, సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? మాది 2.5 years మా వైఫ్ చనిపోయింది సార్. ఓకే. ఆమె ప్లాట్ సూర్యాపేటలో ఆమె పేరు మీద ప్లాట్ ఉంది ఒకటి, భువనగిరిలో ఒక ప్లాట్ ఉంది. అది ఎట్లా అప్లై చేసుకోవాలన్నా లీగల్ సర్టిఫికేట్ కోసం ఎక్కడ పోయినా ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, కోర్టు నుంచి పోవాలంటున్నారు. మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా అని చెప్పి ఫోన్ చేశాను సార్. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే మాత్రం మీరు సక్సెషన్ సర్టిఫికేట్ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక్కసారి 6 తర్వాత నాకు కాల్ చేయండి, దానికి ప్రాసెస్ ఏంటో చెప్తా. ఎందుకంటే మీ వైఫ్ నుంచి మీరు తీసుకోవాలంటే మాత్రం కోర్టు నుంచే తీసుకోవాలి. దానికి సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏ ప్రాపర్టీ అయితే మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో దానికి మీరు సక్సెసర్ కాబట్టి మీకు ఆ ప్రాపర్టీ రావాలంటే ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ సక్సెషన్ సర్టిఫికేట్. అది సివిల్ కోర్టులో ఉంటుంది. సో మీరు ఒకసారి నాకు కాల్ చేయండి, అప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఏంటో చెప్తా. ఓకే. 6 తర్వాత లీగల్టీ మీకు కాల్ చేస్తారండి. అయితే ఇప్పుడు మాలతి గారు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారసత్వంపై ఎలాంటి అబ్జెక్షన్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు అధికారులు ఎలా పరిశీలిస్తారు వాటిని? ఫస్ట్ థింగ్ జెన్యునా కాదా చూస్తారు. అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద ఉంటాయి. చిన్న చిన్న ఏంటంటే వాళ్ళ పరిధిలో ఉన్నాయి, వాళ్ళు సాల్వ్ చేయగలిగితే మాత్రం అక్కడికే సాల్వ్ అయిపోతాయి ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే కనుక. బట్ దెన్ ఒకవేళ డిస్ప్యూట్ చాలా పెద్దగా ఉంది, కంప్లీట్గా అసలు వారసులే కాదు కానీ వారసులు అని చెప్తున్నారు, అలాంటి పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ వస్తే మాత్రం అప్పుడు దాన్ని అట్లనే పెట్టేస్తారు. దానికి ఏ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు, అది అలాగే ఆగిపోతుంది. సో ఆగిపోయినప్పుడు మీరు అలానే కామ్గా కూర్చోవద్దు, మీరు వెళ్ళి సివిల్ కోర్టులో మీరు కేసు వేసుకోవాలంట. ఆ డిస్ప్యూట్ అనేది సాల్వ్ చేయండి అని చెప్పేసి మీరు సివిల్ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది, లేకపోతే అది అక్కడికే ఆగిపోయి ఉంటుంది. సో వాళ్ళంతటా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు. మీరు కంపల్సరీ సివిల్ కోర్టుకు వచ్చి మీరు ఆ డిస్ప్యూట్ని క్లారిఫై చేసుకొని సాల్వ్ చేసుకొని దాన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏదైతే కోర్టు ఆర్డర్ ఉంటుందో అది తీసుకెళ్ళి కనుక వాళ్ళకి ఇస్తే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు కావాల్సిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీకు ఇష్యూ చేయబడుతుంది. సో ఇది మీకు కంప్లీట్గా మీ చేతిలో పని. ఒకవేళ డిస్ప్యూట్స్ ఉంటే మాత్రం సివిల్ కోర్టుకి వెళ్ళండి. ఓకే. మరొక కాలర్ అయితే ఉన్నారు, కామారెడ్డి నుంచి వీరప్ప గారు. వీరప్ప గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సమస్య ఏంటండి? మాది ఏం లేదు, మాది తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్న భూమి. వీరప్ప గారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ మాది తాతల కాలం నుంచి ఉన్న భూమి, పాత భూమి, పాత పట్టా ఉన్న భూమి. పట్టా ఉంది ఆల్రెడీ, కొత్త పాస్బుక్లు ఉన్నాయి నా దగ్గర, పనులు కట్టినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా తాత వచ్చిన పని నుంచి భూమి అది, ఇప్పటికీ కాదు. ఓకే. అయితే అది ఏమైంది, అసైన్మెంట్ లో వేసినారు సార్. అది మార్చమని చెప్పడానికి తిరిగి 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 కాళ్ళు పోతుంది. ఏదన్నా కోర్టులో అప్పీల్ చేద్దామని అనుకుంటే ఏమో మళ్ళీ వీళ్ళు ఏమన్నా మళ్ళీ ఏమన్నా లాక్ చేస్తారేమో, ఏమన్నా
లాగిన్ కోడ్ ఏమైనా పెట్టుకొని మళ్ళీ అది ఇటు కాకుండా చేస్తారేమో అని కొంచెం భయంగా అనిపించేసి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్, మ్మ్. ఉన్నాయి. నాకు పాస్బుక్ కూడా కొత్తగా వచ్చింది. నేను పన్ను కట్టిన కాగితాలు ఉన్నాయి, పాత పేపర్లు ఉన్నాయి. నాకు 1956 లో ఉంది, అప్పటి నుంచి ఉంది నాకు భూమి. మ్మ్. చూడండి సార్ మా ఒకటి, తాత, ఇప్పుడు అది అసైన్ భూమి అని చూపిస్తుందా? ఇప్పుడు ఈ ధరణిలో చూపించింది మేడం, మ్మ్. ఇప్పుడు మొత్తం చూపించట్లేదు, కాకపోతే పాస్బుక్ మొత్తం చూపిస్తున్నది. ఓకే, ఆ ప్రాపర్టీ మీరు ఎప్పటి నుంచి కడుతున్నారు? ఇప్పుడు చూడండి అసైన్ ల్యాండ్లో కూడా ఒక క్లాజ్ ఉంటుంది, ఏంటంటే 1958 ముందు కనుక మీరు క్లెయిమ్ చేసుకుంటే ఒకలాగా, 1958 తర్వాత కనుక ఇస్తే ఒకలాగా. ఒకవేళ 1958 లోపల కనుక మీకు ఓనర్షిప్ వచ్చి ఉంటే మీకు దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా అది మీదే అవుతుంది, మీ ప్రాపర్టీ అవుతుంది. దానికి మీరు హైకోర్టులో రిట్ అయ్యాల్సి ఉంటుంది. ఒకసారి మీరు కాల్ చేయండి 6 తర్వాత, దానికి ఎట్లా చేయాలని మీకు చెప్తాను. మేడం అయితే దీనికి ఒక ఆప్షన్ ఉంది మేడం, నా దగ్గర ఉంది, అది నా దగ్గర ఉంది. అయితే మేడం ఒక్క నిమిషం మేడం చెప్పండి. అయితే నేను ఏమంటున్నా అంటే, మాకు అట్లా మేము అప్పులు పెట్టుకున్నాం ఆల్రెడీ, ఎంఆర్ ఆఫీస్ లో పెట్టేసుకున్నాం. ఎప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచి 1956 నుంచి నాకు చూపిస్తుంది. 1956 నుంచి 21 దాకా పెట్టి ఇవ్వమని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టేసుకుంటే నాకు ఇచ్చేసినారు, అన్ని వాంగ్మూలాలకు ఇచ్చేస్తే నాకు ఎప్పుడు మారింది అంటే 1718 లో మారింది మేడం. 1718 లో నాకు అసైన్మెంట్ మారింది. పట్టాలు అప్పటిదాకా ఉన్నాయి, అవన్నీ పెట్టి చూపిస్తే కూడా ఎంఆర్ఓ ఏమంటున్నా చేస్తామని అంటున్నాడు. ఈ కింద ఎవరైతే ఉన్నారో కొంచెం ఇక తెలియదేమో, మీ అందరికి అఫీషియల్ తెలిసిందే, మీకు కూడా తెలిసిన విషయమే, కొంచెం చేయలు తడిపితే కానీ పనులు కావంటున్నాను. నేను తడపని చెప్తున్నాను, నేను తడపని, నేను రూపాయి ఇవ్వను, మీకు వాళ్ళకి పట్టియ్యాను. నాతో చేస్తే మీరు చేయండి, లేకపోతే ఇప్పుడు నచ్చినట్టు చూస్తాను అనుకుంటున్నా. కానీ లేట్ అవుతుంది మేడం. ఏమవుతుందంటే ఒక దడ పుట్టిపోతుంది. ఈ పట్టా భూమి తీసుకుపోయి నా పక్కన భూమి పట్ట నాది పట్టాలి, నా పక్కకి భూమి పట్ట ఉన్నప్పుడు నాకేమైనా జ్వరం వస్తే, లేదా మా బాబు ఇట్లా చదువుకుంటున్నాడు, మా పాప చదువు వచ్చేసింది. చూడండి ఒక క్వశ్చన్, మీరు రిట్ వేసిండ్రు ఆల్రెడీ హైకోర్టులో? లేదు మేడం, అదే ఎలా చేయాలని అడుగుతామని. రిట్ అయ్యాలండి. ఇప్పుడు ఒక పని మీరు ఏమంటున్నారు, వీళ్ళు చేతులు తడపాలి, అది ఇండియాలో జరిగే రెగ్యులర్ సిస్టమ్. నేను ఇంత ఓపెన్గా టీవీలో చెప్తున్నా, ఐఎమ్ సో సారీ, బట్ అదే జరుగుతుంది. నేను ఏమంటున్నాను, అఫీషియల్గా కనుక మీరు అసైన్ ల్యాండ్ మీ ఓనర్షిప్ మీరు తీసుకోవాలనుకుంటే, ఒకవేళ కనుక నిజం కూడా మీరు 1956 ఆ ప్రాంతం నుండి మీరు కనుక దానికి ఓనర్షిప్ ఉండి పొజిషన్లో ఉంటే మాత్రం 100% మీకే. సో అది ప్రూవ్ చేసుకోవాలంటే మీరు రిట్ అయ్యాల్సి ఉంటుంది హైకోర్టులో. అది జస్ట్ ఏదో మీరు వెళ్ళి ఎంఆర్ఓకి అప్లికేషన్ అవన్నీ నడవు, కంపల్సరీ మీరు రిట్ అయ్యాల్సి ఉంటుంది. దానికి ప్రొసీజరు వీళ్ళకి అప్లై చేయడం కాదండి, దాని ప్రొసీజర్ రిట్ అయ్యడం హైకోర్టులో. అందుకని చెప్పి మీరు 6 తర్వాత కాల్ చేయండి, నేను ప్రాసెస్ చెప్తామని చెప్తున్నాను మీకు. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు, మాధవి గారు కడప నుంచి. మాధవి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ అదే మేడం, మాది అన్నదమ్ముల సమస్యనే సార్. అక్కడ చాలా ఏళ్ళ నుంచి కోర్టుకి వేసినాం కానీ అదే పరిష్కారంకి రాలేదు. పెద్ద కొడుకు మంచోడని చెప్పేసి మామగారు ఏమో అంత ఆస్తి ఆయన దగ్గర పెట్టారు. మేము అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమి రెస్పాన్స్ అవడం లేదు, మా పెద్ద తోడి కోడలు. కాకపోతే మా బావగారు కూడా చనిపోయారు. ఆ తర్వాత అడుగుతూ ఉంటే వాళ్ళు పెళ్లి రోజు గిఫ్ట్ కింద, బర్త్డే గిఫ్ట్ కింద అని చెప్పేసి వాళ్ళకు తీసేసుకున్నారు. ఓకే, గిఫ్టెడ్ చేశారా మీ మామగారు? మా బావగారు చేశారని చెప్పేసి ఆమె రాపించుకున్నారని అంటా ఉంటారు వాళ్ళు. కాదండి, మీ మామగారు మీ బావగారికి గిఫ్టెడ్ చేశారా? అట్లా గిఫ్ట్ కింద ఏం కాదు, ఆయన అందరికి అన్నదమ్ములకు 5 మంది అన్నదమ్ములు అయితే పంచుతారులే అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టారు. ఆయనేమో అట్లా కాకుండా వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ భార్యకు పెట్టుకుంటూ వచ్చాడు. మేము స్పందనలో వేసినాము, ఎస్పీ ఆఫీస్ లో ఇవ్వమంటే ఇచ్చినాము, మళ్ళీ తిరిగినాము స్టేషన్ వెంబడి. అట్లా ఎట్లా చేసినా కూడా ఆమె అనేది ఒక కొలిక్కి రావడం లేదు. తర్వాత కూడా మాకు కోర్టులో కూడా ఆమె దేని మీద వేసిందో కేసు వేసింది. అప్పటి నుంచి 2011 దగ్గర నుంచి, అంతకు ముందు నుంచే జరుగుతుంది ఇది. 2011లో కూడా కేసు వేసింది. మాకేమో నోటీసులు వచ్చినాయి కానీ తర్వాత ఏ రెస్పాన్స్ లేదు ఆమె దగ్గర నుంచి. మీకు నోటీసులు వస్తే ఆవిడ దగ్గర నుంచి కాదండి, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండాలి. మేము ఏం పోయి అడిగినా కూడా ఎక్కడి నుంచి కూడా ఆమె కదలనియదు మనల్ని, ఎక్కడక్కడ బందీ చేసేస్తుంది అందరినీ. కాకపోతే ముందుకు పోదామంటే ఎట్లా మాట్లాడాలంటే కూడా ఆమె దగ్గర నుంచి ఏ ఇది ఉండదు. మేము పోయేసరికి ఏదో గొడవ పెట్టుకుంటుంది. మీ మామగారు మీ బావగారికి ఆస్తి రాసి ఇచ్చిన ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? రాసేమి ఇవ్వలేదు సార్, రాసేమి ఇవ్వలేదు. కాకపోతే
ఆయన అందరికి పంచుతాడు మంచోడు అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టుకుంటూ వచ్చి చూడండి పేపర్లన్నీ ఫస్ట్ ముందు నుంచి క్వశ్చన్ ఆయన దగ్గర ఓకే ఓకే పెట్టేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అది మీ మామగారు ఆస్తా తాతలు ఆస్తా? అది మామ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటూ కూడా మా బావగారి పేరు మీదనే పెట్టినాడు మేడం. చూడండి అప్పట్లో కూడా. డిఫరెన్స్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని రెండు ఉంటాయి. అంటే తాతల ఆస్తి ఒకటి, స్వార్జితం ఒకటి. సో స్వార్జితం అంటే ఏంటంటే మీ మామగారు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. సో ఏమైనా వీలునామా రాస్తున్నారా? వీళ్ళనామా అంటూ ఏమో అవి ఉన్నాయి మేడం, పాతగా ఉన్నాయి పేపర్లో. అవి చూపిస్తే ఆమె ఎప్పుడు దాని గురించి ఏం మాట్లాడాలంటే కూడా ఎక్కడికి రాదు మేడం, కేసులకు కూడా రాదు ఆమె. మేము స్టేషన్లలో మా మీద పెట్టినా మేము పోదాం కానీ ఆమె రాకుండా తర్వాత ఇప్పుడు మాకు మీ ఆ హెల్త్ మామగారు బాగాలేదని కొనడమే చెప్తా మీ బావగారి పేరు మీద కొంటే ఎవరేం చేయలేరు కదా. ఆ బావగారి పేరు మీద పెట్టినారు మేడం కొన్ని. కొంచెం అయితే ఒక 5 సెంట్లు అట్లా మాత్రం మామ పేరు మీద ఉంది అంటారు కానీ ఆ పేపర్ డాక్యుమెంట్స్ తీస్తామంటే కూడా అవి కూడా మేము తీసిన దానికి కూడా ఆమె ఏ సమాధానం చెప్పదు మేడం. ఎప్పుడు చూడండి కూడా ఇప్పుడు ఎక్కడికి రాదు. సివిల్ డిస్ప్యూట్ ఇది కంప్లీట్ ఏంటంటే మీ ప్రాపర్టీకి సంబంధించిన విషయం మీరు వెళ్ళాల్సిన పోలీస్ స్టేషన్ కాదు, కోర్టుకి. కోర్టులో కూడా 2011లో కేసు వేసినారు మేడం. ఇంకా అది ఎవరు అట్లనే వేసారు కోర్టులో నడుస్తూనే కేసు? ఉంది. మీరేసారా వాళ్ళు వేసారా? ఆమె వేసింది. తర్వాత ఆమె బావ కాదండి, కూడా వేసినాడు ప్రాబ్లం మేడం. మీది కాబట్టి మీరు వేయాలి. మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ మీరు 10 సంవత్సరాలు తిరిగినా మీకు న్యాయం జరగదు. మీరు వెళ్ళి వేయాల్సింది కోర్టులో, సివిల్ కోర్టులో వెళ్ళి కేసు వేయాలి. వేస్తే కూడా ఆమె ఏమి రాని కానీ రాదు మేడం. మా బావగారు కూడా ఒక 4 ఏళ్ల కిందట ఆయన కూడా చనిపోయినాడు. ఆయన ఉన్న ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు, రఘు గారు. రఘు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదండి, నాకు 2007లో మ్యారేజ్ అయిందండి. ఓకే. 2008లో సుమారుగా జనవరి ఫిబ్రవరి టైంలో నేను ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మా ఆవిడ పేరు మీద చేశానండి. 50,000 రూపాయలు ఆ రోజుల్లో. ఎంత అండి? మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. 50,000 రూపాయలండి ఓకే. ఆ రోజుల్లో. మ్మ్. అది తర్వాత మా వైఫే పనిచేసేదండి ఆ రోజుల్లో బ్యాంక్ లో. మ్మ్. ఆ తర్వాత నేను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదండి ఆ అమౌంట్. ఓకే. మాకు ఒక కొడుకు ఉన్నాడు. మ్మ్. కొడుకు కూడా 18 ఏళ్ళు నిండుతున్నాయండి. మ్మ్. సో ఇప్పుడు ఏ రకంగా అది నేను వెనక్కి తీసుకోవచ్చు? ఓకే. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మీ వైఫ్ పేరు మీద. సో Yes. మీ వైఫ్ మీతోనే ఉన్నారా? మా వైఫ్ 2008లోనే చనిపోయిందండి. ఓకే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన టైంలో చనిపోయింది. ఓకే. దాని నామినీ ఎవరు ఉన్నారు? నామినీ పెట్టలేదండి, తనే బ్యాంక్ ఎంప్లాయీ ఆ రోజుల్లో. నేను వెళ్ళి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేశాను కానీ నామినీ పేరు రాయలా. ఓకే, మీరు ఒక పని చేయొచ్చండి, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకొని మీరు అది క్లెయిమ్ చేసుకోవచ్చు అమౌంట్. అంటే లీగల్ హెయిర్ కి నాకు సెకండ్ మ్యారేజ్ 2015లో అయిందండి. సో ఇప్పుడు మాకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మా నాన్నగారు చనిపోతాం, తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో మా బ్రదర్స్ రావడం ఇదంతా జరిగింది. అర్థం కాలేదు, ఏమన్నారు? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మా పేరు మీద, మా బ్రదర్స్ పేరు మీద ఉంది కానీ మా ఓన్ ఫ్యామిలీకి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోనండి. ఇప్పుడు మీ వైఫ్ కి సంబంధించింది తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఓకే, సో మా వైఫ్ పేరు మీద లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎస్, ఆమె ప్రాపర్టీస్ ఏమున్నాయి అన్ని మీరు క్లెయిమ్ చేసుకున్నట్టు అట్లా తీసుకోండి. ఓకే 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 ఓకే.